ఎస్పెషల్లీ మీరు సైన్స్ స్టూడెంట్స్ కదమ్మా, ఆ సైన్స్ స్టూడెంట్స్ అయినప్పుడు మన ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ టాపిక్స్ చెప్పినప్పుడు కానీ, ఆ సోషియాలజీ సోషల్ వర్క్ టాపిక్స్ చెప్పినప్పుడు కానీ టెర్మినాలజీ అనేటువంటిది చాలా క్లిష్టంగా ఉండేది. సో మన క్లాసుల్లో దాన్ని ఏ విధంగా అధిగమించావు అంటే ఆల్రెడీ నాకు తెలుసుగా మీ నోట్ ద్వారా మన స్టూడెంట్స్ తెలియచేయాలి అనేటువంటిది అలా ఉంది. యా సార్, యాక్చువల్లీ దగ్గరకి వేరే దగ్గరికి వస్తే తెలుగు మీడియం వల్ల ఆ టర్మినాలజీ నాకు అసలు అర్థం అయ్యేది కాదు. కానీ మన దగ్గర మీరు ప్రతి ఒక్కరి తెలుగులో అలాగే ఇంగ్లీష్ లో చెప్పడం ద్వారా మాకు అంత కష్టంగా అనిపించలేదు సార్. చాలా మీరు కూడా ప్రతి ఒక్కటి రెండు సార్లు అందరికి ప్రతి స్టూడెంట్ కి అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరి డౌట్స్ క్లియర్ చేస్తూ ఉండడం వల్ల మాకు చాలా ఈజీగా అనిపించింది సార్. యా, ఒక రకంగా చెప్పాలంటే మౌనిక ఈజ్ గివింగ్ ఏ టెస్టిమోనియల్. కారణం ఏంటి అంటే తెలుగు మీడియం విద్యార్థులు కూడా అర్థం చేసుకోలేనటువంటి టెర్మినాలజీ మన సోషియాలజీలో ఉంటుంది. సంస్కృతీకరణ, ప్రతి సంస్కృతీకరణ, సాంఘికీకరణ, ఇలాంటి టాపిక్స్ ఈ వర్డ్స్ మాట్లాడినప్పుడు అంతా తెలిసినట్టే ఉంటుంది, కానీ తెలుగు మీడియం వాళ్ళకి కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి డిఫికల్ట్గా ఉంటుంది. నేను క్లాసులో ఎప్పుడు కూడా చెప్తూ ఉంటానమ్మా మన స్టూడెంట్కి ఏంటి అంటే తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ టెర్మినాలజీ తెలుసుకోవాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు టెర్మినాలజీ తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాను. దానికి కొన్ని క్వశ్చన్స్ అఫినల్ కిన్షిప్ అని, అలాగే ఐ థింక్ మోనోగమీ, ఇలాంటి మ్యారేజెస్ గురించి వాటి గురించి డైరెక్ట్ ఇంగ్లీష్ టర్మ్స్ ఇచ్చేసినట్టున్నాడు మీకు ఎగ్జామ్. అవును సార్, సెలెక్ట్ ఇంగ్లీష్ టర్మ్స్ ఇవ్వడం ద్వారా మాకు ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది లేదు. అదే తెలుగులో ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేమందరం కూడా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళం. అనదర్ థింగ్ ఏంటి అంటే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ అని చెప్పేసి అన్నాం. ఫస్ట్ అటెంప్ట్ అంటే ఇంతకుముందు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసావా? లేదు సార్, నేను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ అటెంప్ట్. నేను మన దగ్గర కోచింగ్ తీసుకొని అటెంప్ట్ చేశారు సార్. వెరీ గుడ్. సో క్లాసులు పాఠాలు వింటున్నప్పుడు అక్కడ దాదాపు మన దగ్గర ఆన్లైన్ లో వచ్చి 300 మంది, 250, 300 మంది ఉన్నారు. మొత్తం 500 మంది ఉన్నారు. ఈ 500 మందిలో నువ్వు ఒక్కదానికి నువ్వు సెలెక్ట్ అవుతావు అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించింది? ఒక్కదాన్ని సెలెక్ట్ అవుతానని కాదు సార్, మన క్లాస్ లో చాలా హెల్తీ కాంపిటీషన్ ఉండేది. సో మీరు కూడా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా అందరం సెలెక్ట్ అవుతామనే కాన్ఫిడెన్స్ కానీ, అదే కాంపిటేటివ్ స్పిరిట్ కానీ అంటే సార్ బాగా చదివే వాళ్ళం సార్. ఎవ్రీ స్టూడెంట్ కూడా చాలా ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనే ఒక పట్టుదలతో అందరం చదివే వాళ్ళం సార్.